చాలామంది నా దగ్గరికి వచ్చి, అన్న నా పుట్టినరోజు ప్రార్థన చేయండి అంటారు. నేను కొంచెం బ్లంట్గా ఎందుకు పుట్టావు అని అడుగుతా. ఎందుకు పుట్టావు? ఎప్పుడన్నా మీరు అడిగారా ప్రశ్న? మిమ్మల్ని మీరు అడుక్కున్నారా నేను ఎందుకు పుట్టాను? ఎందుకు పుట్టాను? గాలికి పుట్టాను అన్నాడు ఒక ఆయన. గాలికి ఎట్టపడతారు? గాలికి పుట్టరు, గాలికి పెరగరు. మనం దేవుని యొక్క ఉద్దేశంలో జన్మించాం. దావీదు అన్నాడు, నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూశాయి. ఎవరిని? దావీదు ఒక్కడిని అనుకుంటున్నారా? నిన్ను, నన్ను, లోకంలో ఉన్నవారందరినీ. పిండం అంటే రక్తపు గడ్డ. మనకు చూస్తానికి కూడా అసహ్యంగా ఉంటుంది. ఆ రక్తపు గడ్డగా ఉన్నప్పుడే ఈ గడ్డ జైపాలు అవ్వాలి, ఈ జైపాలు ఇంత ఎత్తుండాలి, ఈ జైపాలు నా కొరకు ఈ పనులు చెయ్యాలి, నా సేవకుడు అవ్వాలి అని దేవుడు ఆలోచించాడు. నా 18 ఏళ్ళ వరకు నేను యేసుప్రభుని ఎరగలేదు. విగ్రహారాధన కుటుంబంలో ఉన్నాం. మా నాన్న గజెటెడ్ ఆఫీసరు, కానీ ఆయనకి లేని అలవాటు లేదు. ఆయన ఇష్టానుసారంగా తిరుగుతుండేవాడు. నేను నా ఇష్టానుసారంగా తిరుగుతుండేవాడిని 18 ఏళ్ల వయసులో. అద్భుతంగా మా నాన్నని దేవుడు దర్శించాడు. ఆ వివరణ అంతా నేను ఇప్పుడు చెప్పలేను, కానీ అద్భుతమైన మార్పు. ఆయన మార్పును చూసే నేను యేసుప్రభు దేవుడని నమ్మాను. లేకపోతే అసలు దేవుళ్ళోడు దెయ్యం లేదనేవాడిని. కానీ ఎప్పుడైతే నా తండ్రి మారాడో, నేను ఇంట్లో పెద్ద కుమారుణ్ణి, జ్యేష్ఠ కుమారుడి మీద తండ్రుల దోషం వస్తుందన్నది బైబిల్లో. మా నాన్న నా పాపములు నా కుమారుడు ఒళ్ళోకి రాకుండా చేయయ్యా అని నా రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థన వల్ల 3 నెలలు తిరగకుండా ఆయన 40 ఏళ్లకు మారాడు, నేను 18 ఏళ్లకు మారాను. నేను మారిన తర్వాత ఇదే ప్రశ్న, నన్ను ఎందుకు పుట్టించాడు, నన్ను ఎందుకు రక్షించాడు? ఈ ప్రశ్న నేనే కాదండి, ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర అడగాలి. నన్ను ఎందుకు జన్మింపజేశాడు? లోకంలో కోట్ల మంది ఉండగా నాకు మాత్రమే యేసు ప్రభువు నామములో నమ్మికుంచేటువంటి భాగ్యం దొరికింది. నా పట్ల దేవునికి కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది తెలుసుకోనంతసేపు, నీ దారిలో నువ్వు పోతున్నంతసేపు, నేను రక్షించబడ్డాను అభివృద్ధి లేదే, నేను రక్షించబడ్డాను తృప్తి లేదే, నేను రక్షించబడ్డాను నాకు జయం లేదే, నేను రక్షించబడ్డాను నా బ్రతుకులో ఏమీ సాధించలేకపోతున్నానే అని అనేకులు దుఃఖపడుతూ ఉన్నారు. కారణం, దేవుని చిత్తములో నీవు ఉంటే ఫలిస్తావు, దేవుని చిత్తములో ఉంటే నువ్వు రాణిస్తావు. దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మీరు ఆ ప్రణాళికని కనుక్కోబోతే ఇప్పుడైనా ఆలస్యం చేయకుండా దేవుని చిత్తాన్ని రాత్రి మీరు కనుగొనగలిగితే మీ జీవితమే వ్యత్యాసంగా ఉంటుందండి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు మత వైరాగ్యంతో ఉన్నాడు. యూదా మతం, యేసునామంలో ప్రార్థన చేసే వారందరినీ చిందరవందర చేశాడు, హింసిస్తున్నాడు, బాధపరుస్తున్నాడు, తనేదో గొప్ప కార్యం చేస్తున్నాడు అనుకున్నాడు. కానీ దమస్కు రోడ్డులో ప్రభు శిలువ దర్శనంలో కనబడ్డాడు. సౌలా సౌలా, నన్నేల నీవు హింసించుచున్నావు అని అడిగినప్పుడు గుర్రం మీద నుంచి కింద పడ్డ సౌలు ఏమన్నాడు తెలుసండి మీకు? బైబిల్ చదవరా? ఏమన్నాడు? ప్రభువా. ప్రభువా ఎట్లా అంటాడు? ప్రభువు కాదనే కదా క్రైస్తవులు హింసిస్తున్నాడు, ప్రభువు కాదనే కదా వాళ్ళని బాధపడుతున్నాడు, యేసునామంలో ప్రార్థించే వాళ్ళని చంద్రవందర చేస్తున్నాడు. ఒక్కసారి ఆ యొక్క యేసు ప్రభు యొక్క శిలువ దర్శనం చూడగానే, మనకంటే ఎవరన్నా గట్టిగా దవడ మీద కొట్టారనుకోండి, నొప్పి వచ్చిందనుకోండి, ఏమంటాం చెప్పండి? అమ్మా అంటాం. చాలా సర్జరీలు, ఆపరేషన్లు జరిగాయండి. ఆపరేషన్ అయిన తర్వాత మొత్తం సేపు తెలియదు, మొత్తం తగ్గిన తర్వాత నొప్పి ఎక్కువ వస్తుంది కదా. ఆ నొప్పిలో అమ్మా అమ్మ, ఇంత పెద్ద పాస్టర్ని అమ్మ అమ్మ అంటారేంటి? ఏసయ్యా ఏసయ్యా అమ్మా ఏంటి ఏసయ్యా అనాలనుకున్నా కూడా మళ్ళీ ఏమొస్తుంది అంటే అమ్మా అంటుంది. ఇప్పుడు ఏంటి ప్రభా అంటే, ఈ శరీరం అమ్మ ఇచ్చింది కాబట్టి శరీరానికి దెబ్బ తగిలితే ఎవరిని పిలుస్తున్నాం? అమ్మను పిలుస్తున్నాం. కానీ ఆత్మకు దెబ్బ తగిలితే ఎవరిని పిలుస్తాం తెలుసా? ప్రభా అంటాం. సౌలును దేవుడు ఆత్మ మీద కొట్టాడు, అందుకే అక్కడి నుంచి గుర్రం మీద నుంచి కింద పడ్డాడు, ఆత్మలో దర్శించబడ్డాడు. మారు మనసు అంటే అదండి, పైపైన మారు మనసు కాదు, పైపైన కొన్ని గుణాలు బుద్ధులు మార్చుకోవటం కాదు, కొన్ని స్వభావాలు మార్చుకోవటం కాదు. ఏంటంటే నేను గ్రాడ్యువల్గా మారుతున్నాను అంటారు. గ్రాడ్యువల్గా మారేదేం లేదు. నేను రక్షించబడుతూ ఉన్నాను, పడుతూ
పడుతూ లేసేదేమి లేదు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి పక్కనుండెను. పక్కన లేవేక, పాతవే గతించను. ఈ రోజున చాలామంది మార్పు సంపూర్ణమైన మార్పు కాదండి. మన దేశ ప్రధానులు ఒకడైన నెహ్రూ చాలా శుభ్రంగా ఉండేవాడట. ఆయన ఇంటికి ఒకరోజు ఇంకో మంత్రి, చరణ్ లాంటి మంత్రి ఎవరో ఒక ఆయన గదిలోకి వచ్చాడంట. ఆయన ఇద్దరు కలిసి పార్లమెంట్కి వెళ్తానికి. ఆయన వచ్చిన కాడి నుంచి ఒకటే వాసన అంట గది అంతా. ఆ నెహ్రూ గారు ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తే ఆయన వేసుకునే సాక్స్ ఉతక్కపోతే ఈ చెమట తోలు కలిపి భయంకరంగా వస్తాయి వాసన. ఆ వాసన చూసి నెహ్రూ గారు ఆయన ఏం అనలేక లోపలికి వెళ్ళి ఒక కొత్త సాక్స్ పేరు తీసుకొని, ఒక కొత్త జత తీసుకొని ఆయనకిచ్చి వేసుకోండి అన్నాడంట. వేసుకోమని ఇద్దరు కారు ఎక్కారు, వెళ్తున్నారు. కారులో మళ్ళీ అదే వాసన వస్తుందంట. మొహమాటంతో, ఏం సార్ నేను ఇచ్చిన సాక్స్ వేసుకోలేదా అన్నాడంట. అప్పుడు వేసుకున్నానండి, చాలా బాగున్నాయండి, థ్యాంక్స్ అండి అన్నాడంట. మళ్ళీ వాసన వస్తుంది ఏంట్రా, నాకు అనుమానం వచ్చి, మరి పాత ఇప్పిని ఏం చేశారని అడిగాడంట. ఈ కోటి అని జేబులో తీశాడంట. ఈరోజు చాలామంది మార్పు ఎలా ఉందంటే కొత్త తగిలించుకొని పాత దాచుకుంటున్నారు. పైన మారుతున్నారు, అసలైన స్వభావంలో మార్పు లేదు. బహిరంగంగా పాపం చేసేవాడు సీక్రెట్గా పాపం చేస్తున్నాడు, రహస్యంగా పాపం చేస్తున్నాడు. ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఒకసారి ఎక్కువ చేసేవాడు తక్కువ చేస్తాడు. ఇది మార్పు కాదు. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. మన ప్రభువు మనల్ని దర్శించినప్పుడు నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని, నూతన ఆత్మను, నూతన హృదయాన్ని నీకు ఇస్తానన్నాడు. కాబట్టి నేను నా 18వ ఏట రక్షించబడ్డానండి. ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు. మళ్ళీ ఎన్నడూ నా యవ్వనంలో నేను ప్రభువుని నమ్ముకున్నానే, నాకు లోకంలో ఉన్న సరదాలు సంతోషాలు పోగొట్టుకున్నానే, ఒకసారి లోకంలోకి వెళ్దాం లేకపోతే పాపాన్ని చేద్దాం అనే ఆలోచన ఇప్పుడు కూడా కాదు. ఒక బ్యాచిలర్గా 30 సంవత్సరాల వయసు వరకు బ్యాచిలర్గా ఉన్నప్పటికీ నా యవ్వనాన్ని పరిశుద్ధంగా నేను కాపాడుకున్నాను. నా జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నాను. కాబట్టి ఆయనే నా గురి, ఆయనే నాకు ఆనందం, ఆయనే నా సమస్తమని ఆయన వెంబడించాను. కారణం నేను పొందిన మార్పు స్థిరమైనది, నిజమైనది. ఈ రోజున మారు మనసు అనే మాటకే అర్థం లేదు. మాలాంటి బోధకులు మారు మనసు పొందుడి అన్న మాటను వదిలేశారు. ఒక మనిషి మనస్సు మారకుండా పై వేషభాషలు ఎన్ని మారినా అతని అంతరంగంలో పాపం మీద జయం ఉండదు. ఇక్కడ సౌలును పౌలుగా దేవుడు మార్చాలనుకున్నప్పుడు అతని హృదయం మీద, ఆత్మ మీద దెబ్బ కొట్టాడు. కాబట్టి కింద పడిన వెంటనే, ప్రభా నీవెవడివి అన్నాడు. నేను నీవు హింసించుచున్న యేసును. నెక్స్ట్ వచనం ఏమన్నాడో తెలుసండి? మీరు అది 22వ అధ్యాయంలో ఉంటుంది, అపోస్తల కార్యాలు. ప్రభా నేనేమి చేయవలను? ఏమన్నాడండి? నన్ను ఎందుకు ఆపు చేసావు? నన్నెందుకు మార్చుకున్నావు? నన్నెందుకు దర్శించావు? నన్నెందుకు ప్రేమించావు? నన్నెందుకు కోరుకున్నావు? నేనేం చేయాలి ఇప్పుడు? నీవు లేచి దమస్కుకి వెళ్ళు, అక్కడ అననీయ నీ కోసం ప్రార్థన చేస్తాడు. నిన్ను జనములకు సాక్షిగా నేను కోరుకున్నాను, నిన్ను నా శ్రమలు భరించే పాత్రగా నేను కోరుకున్నాను అని స్పష్టంగా దేవుడికి చెప్పాడు. ఆ రోజు నుండి సౌలు జీవితాన్ని చూడండి. పౌలుగా మారిన తర్వాత వెనకడుగు లేనే లేదు. పౌలుగా తాను ఎంత గొప్ప కార్యాన్ని చేశాడో, క్రీస్తు అడుగు జాడల్లో నడిచిన ఆ పౌలు జీవితాన్ని చూస్తే దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. మధ్యలో ఆయన అన్నాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను. ఏవేవి నాకు లాభకరములో అవి నష్టంగా ఎంచుకుంటున్నాను. దేని నిమిత్తమై నేను క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనుటకు నేను పరిగెడుతున్నాను. ఒకసారి ఈ వచనాన్ని అందరూ చదివితే బాగుంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 12 కూడా చదువుదామండి. 12 చదువుదాం. ఇదివరకే నేను గెలిచితేనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనైనను నేను అనుకోవడం లేదు. కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెడుతున్నాను. నాతో పాటు అందరూ చెప్తారా? దేని నిమిత్తమై నేను క్రీస్తు యేసు చేత పట్టబడితినో. మీరు పట్టబడ్డా? పట్టబడలేదు. ఇంకా పట్టబడ్డారా? పట్టబడలేదా? నిన్ను పట్టుకోవాలని నిన్ను వెంటాడుతూ ఉన్నాడు. చాలామంది దేవుని చేతులకు వెంటనే వారి జీవితాన్ని అప్పగించుకోరండి. ఎంత తొందరగా మనం ప్రభువుకు మనం సమర్పించుకుంటే అంత మేలండి. ఆనాడు ఇశ్రాయేలీయులు అన్ని అద్భుతాలు చేసి ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించినప్పుడు వారు తిన్నగా దేవుని మాట వినుంటే కానాను దేశం వెళ్తానికి ఎంతసేపు, ఎన్ని రోజుల్లో వెళ్ళగలరో తెలుసండి మీకు? ఎన్ని రోజులండి? 40 దినాల ప్రయాణం.
40 దినాల్లో వెళ్ళాల్సింది ఎన్ని సంవత్సరాలు వెళ్ళాళ్ళు? ఎందుకండి దేవుడు ఇటు వెళ్ళమంటే నాకు ఆయాసం వస్తుంది, దేవుడు అటు వెళ్ళమంటే అమ్మో నాకు భయం, ఇక్కడికి వెళ్ళమంటే అక్కడ చేపలు లేవు, ఇక్కడ ఉల్లిపాయలు లేవు, కీరకాయలు లేవు, సమాధులు మేము వెళ్ళిపోతాం అని మొరటాటం చేసి వెనక్కి ముందుకి వెళ్ళి దేవునికి అవిధేయులై తమ జీవితంలో 40 సంవత్సరాలు వృధాపరుచుకొని అనేకులు అరణ్యంలోనే రాలిపోయారు. చెప్పాలంటే యెహోషువ కాలేబులు తప్ప ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళల్లో మిగిలిన వాళ్ళు ఎవరు కూడా కానాను దేశానికి వారి సంతతి వెళ్ళారు, కానీ వారెవరూ వెళ్ళలేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని చిత్తానికి వారు లోబడకుండా తమ జీవితాలు వృధాపరుచుకొని జీవితంలో ఏమీ సాధించలేని వారిగానే రాలిపోతున్నారు. ఎంతమందికి మీకు నా పట్ల దేవుని చిత్తం తెలుసుకోవాలని ఉంది అనే ఆశ ఉందో కొంచెం చేయి చూపించండి. ఇంకో ప్రశ్న అండి, ఇప్పటికే దేవుని చిత్తం నా పట్ల నాకు తెలిసింది అన్నవాళ్ళు ఉంటే చేయి చూపించండి. ఆ చిత్తానికి నేను లోబడ్డాను అన్నవాళ్ళు చేయి చూపించండి. మీరు లోబడ్డారా? వండర్ఫుల్. ఇంత పెద్ద సమూహంలో ఒక 10 మందే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు, మిగిలిన వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు. దేవుడికి పక్షపాతం లేదండి. మీరు నా నామంలో అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు అన్నాడు. దేవుణ్ణి అడగండి. మీరు చేసే ఉద్యోగం దేవుని చిత్తానుసారమైందేనా? మీరు చేసే వ్యాపారం దేవుని చిత్తానుసారమైందేనా? మీ బ్రతుకులో మీరు నడుచుకునే విధానం దేవుని చిత్తమైందేనా అని తెలుసుకోరండి. రక్షించబడ్డ వెంటనే ప్రతి విశ్వాసి చేయవలసింది ఏంటంటే దేవుని చిత్తాన్ని ఎరగాలి. పెద్ద తంట ఏంటంటే దేవుని చిత్తం అంటే ఏంటో అనేది పరిపూర్ణంగా చెప్పేస్తే మనలో అనేకలం లోబడిపోతాం. కానీ దేవుని చిత్తము అంచెలంచెలుగానే మనకు తెలియజేస్తాడు. ఒక అడుగు వెయ్యి అన్నప్పుడు ఆ అడుగేసిన తర్వాత ఏం చెప్తావో చెప్పరాబా వేస్తానంటే నీకు చెప్పడేగా. ఒక అడుగు వెయ్యి అన్నప్పుడు వేశాను, ఇంకొక అడుగు వెయ్యి అట్లా నడిపిస్తాడే కానీ మొత్తం నీ రూట్ మ్యాప్ అంతా ఇచ్చేసి నిన్ను ఇది చేస్తాను అది చేస్తానని ముందే చెప్పేస్తే నువ్వు ఈజీగా దేవునికి లోపడతావు. కానీ దేవుని ఉద్దేశం నీవు ఆయన్ని నమ్మాలి. ఓ భక్తుడు అన్నాడు, నేను నడిచే మార్గం నాకు తెలియదు కానీ నన్ను నడిపించే దేవుడు నాకు బాగా తెలుసు. నన్ను నడిపించే దేవుడు నన్ను విడిచిపెట్టడు, నన్ను పాడేయడు, నన్ను పాడు చేయడు, నన్ను తప్పు స్థలాలకు నడిపించడు, నన్ను విడిచిపెట్టడు, నన్ను చివరికి గమ్యం చేరుస్తాడు అని నమ్ముతున్నాను అన్నాడు. నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే మన జీవితాల్లో ఎదుర్కొనేటువంటి పోరాటాలు, శ్రమలు ఒక్కసారి నేను ఆలోచన చేస్తే, లేక మనం ధ్యానం చేస్తే, దేవుని చిత్తానికి లోబడిన మోషే కానీ, దేవుని చిత్తముతో దేవుని అభిషేకమును పొందిన దావీదు కానీ, దేవుని చిత్తానికి లోబడిన అబ్రహాము కానీ, దేవుని చిత్తానికి లోబడిన మరి ఎవరు కానీ, పౌలు కానీ, వారి జీవితాల్లో హాయిగా సుఖంగా ఏ బాధలు లేకుండా ఉన్నారు అని ఎవరన్నా చెప్పగలరా? మరి దేవుని చిత్తంలో ఉంటే నాకు ఎందుకీ కష్టాలు, దేవుని చిత్తంలో ఉంటే నాకు ఎందుకీ బాధలు, దేవుని చిత్తంలో ఉంటే నాకు ఎందుకీ అవమానం అని మనం అనేకసార్లు ప్రశ్నిస్తుంటాం. అదే దేవుడు తను వాడుకునే పాత్రగా నిన్ను చేసుకున్నప్పుడు, ఒక మాదిరిగా చేసినప్పుడు, ఈ కుండ పగలదండి నేను గట్టిగా చేశాను అని వాడు డెమాన్స్ట్రేట్ చేయడానికి ఏం చేస్తాడు? కొండను పెట్టి ఏసి నేల కూడా కొడతాడు. ఒకవేళ పగలకపోయినా దానికి నోరు ఉంటే అబ్బా అంటాడు కదండి. అనరా దేవుడు మనల్ని శోధనకు నిలబడేవారిగా ఉండాలని, అనేకులకు ఒక మాదిరిగా ఉండాలని ఆ రోజు అబ్రహామును శోధించాడట. లేక పిల్లల్ని ఇస్తాను, ఆకాశం నక్షత్రాలను చేస్తాను, ఇసుక రేణువులను చేస్తాను అన్నాడు. 90 ఏళ్ళు వచ్చేసాయి, 99 వచ్చేసాయి, 100 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకేమిస్తాడ్రా ఏంటండి అనలేదు. నమ్మారు. 100 ఏళ్ల వయసులో, 90 ఏళ్ల వయసులో వారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని నిరూపించాడు. ఇచ్చినట్టే ఇచ్చి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడుతుండగా అకస్మాత్తుగా దేవుడు ఒకరోజు కనబడి, అబ్రామా చిత్తం ప్రభా, నీ ఒక్కగానొక్కడైన కుమారుణ్ణి నా కొరకు మోరియా పర్వతం మీద తీసుకొచ్చి దహన బలిగా అర్పించు అన్నాడు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఏం దేవుడు నువ్వేం దేవుడు? ఇచ్చినట్టే ఇచ్చిబడి అంతలోకి ఏమంటావు ఏంటండి? నీకు మంచి ఉద్యోగం ఇచ్చి నీ ఉద్యోగం వదిలిపెట్టి నా సేవ చేయాలంటే వస్తారా? దేవుని చేత పిలువబడ్డావా? దేవుని చేత అభిషేకించబడ్డావా? దేవుడు చెప్పిన సేవ చేస్తున్నావా? నిక్కచ్చైన సేవకుల కోసం ఈరోజు ప్రపంచం ఎదురు చూస్తుందండి.
అబ్రహాము దేవుని చిత్తములో అడుగడుగు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం మీద గురి పెట్టుకొని ఈ లోకంలో యాత్రికుడిగా ప్రయాణికుడిగా ఉన్నాడు. విశ్వాసమునకు పితరుడయ్యాడు. దేవుని చిత్తము తెలుసుకోవటం ఎలాగో, చాలామంది దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఇక్కడ ఒక అమ్మాయిని చూసామండి, అక్కడ ఒక అమ్మాయిని చూసామండి. ఆ అమ్మాయి ఏమో పొడుగ్గా ఉంది, సన్నగా ఉంది, తెల్లగా ఉంది. ఈ అమ్మాయి ఏమో పొట్టిగా ఉంది, నల్లగా ఉంది. కానీ ఈ అమ్మాయి వాళ్ళు ఏమో 10 లక్షలు కట్నం ఇస్తున్నారు, వాళ్ళేమో 1,00,000 కట్నం ఇస్తున్నారు. దేవుని దగ్గర ప్రార్థన చేయండి, ప్రభా ఇద్దరిని పెట్టి 10 లక్షల 1 లక్ష, 10 లక్షల 1 లక్ష. అది కాదు దేవుని చిత్తం. యూఎస్ఏ పిలుస్తున్నారు, యూకే పిలుస్తున్నారు. యూఎస్ వెళ్ళమంటావు ప్రభా, యూకే వెళ్ళమంటావు ప్రభా, యూఎస్ వెళ్ళమంటావు ప్రభా, యూకే వెళ్ళమంటావు ప్రభా. 2 ఊర్లు కాదు. తెలంగాణలో ఉండమంటావా, ఆంధ్ర పొమ్మంటావా, తెలంగాణలో ఉండమంటావా, ఆంధ్రాలో పొమ్మంటావా, విజయవాడ పొమ్మంటావా, హైదరాబాద్లో ఉండమంటావా. చెప్పినారా, నువ్వు చెప్పినట్టే చేస్తాను ప్రభా, నువ్వు చెప్పినట్టే చేస్తాను ప్రభా. ఇక్కడ 2 చోట్లే, 3వ చోటుకి వెళ్ళి మనకు బెంగళూరు వెళ్ళి మనకు. దేవుని చిత్తం కాదు అది. దేవునికి ఆప్షన్ ఇవ్వటం కాదండి. కొంతమంది ఇంకా విపరీతం. నేను ఒకరిని అనుకున్నాను మనసులో, ఇక నేను అది పోవట్లేదు నా మనసులో నుంచి. నేను హైదరాబాద్లోనే ఉంటాను, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటాను, లేకపోతే ఉరితాడేసుకొని చచ్చిపోతాను. ఇదేంటి ఇది? దేవుడా నువ్వు కనికరించు, నేను చాకుండా ఉండాలంటే నువ్వు ముద్రై రబ్బర్ స్టాంప్ ఎయ్ చేసుకోపో అనాలన్నమాట. అంట కుదరదండి. నువ్వు ఆల్రెడీ ఒకటి నిర్ణయించుకొని దేవుని చేత రబ్బర్ స్టాంప్ వేయించుకోవడం దేవుని చిత్తం కాదు. 2 ఆప్షన్స్ ఇచ్చి ఇదా అదా అని వెతకడం దేవుని చిత్తం కాదు. నీ హృదయాన్ని ఖాళీ చేసుకొని ఒక తెల్ల పేపర్ తీసుకొని వెళ్ళి, ప్రభా నీ చిత్తం ఏంటో నాకు రాయి, నేను సంతకం పెడతా. నువ్వు కాదు పెట్టే సంతకం, నీ చిత్తం మీద రాయి, నీ చిత్తము సిద్ధించును గాక అని నేను సంతకం పెడతాను. నాకే రిజర్వేషన్స్ లేవు, నాకే నిర్ణయాలు లేవు. నువ్వు ఏం చెబితే అది చేయడానికి నేను సిద్ధం అన్నవాడే దేవుని చిత్తాన్ని చక్కగా తెలుసుకుంటాడండి. ఈ రోజున చాలామంది దేవుని చిత్తం తప్పిన మూలాన బ్రతుకులో ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. కష్టాల్లో, శ్రమల్లో, మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసులకు కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. కానీ శ్రమల్లో సంతోషం ఉంటుంది, శ్రమల్లో విడుదల ఉంటుంది, శ్రమల్లో ఆయన కృప సమృద్ధిగా ఉంటుంది. శ్రమల్లో కూడా అవి దే విల్ బికమ్ స్టెప్పింగ్ స్టూల్స్. మనం ఉన్నతమైన శైలికి ఎదగడానికి ఆ శ్రమలు మనకు సహాయం చేస్తాయి. క్రీస్తు సారూప్యమంలోనికి రావడానికి ఆ శ్రమలు సహాయం చేస్తాయి. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను మంచి సువర్ణ వలె బయటకు వచ్చాను అన్నాడు యోబు. నేను శ్రమనందుంటే నాకు మేలాయన అన్నాడు దావీదు. ఈ రోజున దయచేసి ఇంతవరకు మీరు దేవుని చిత్తాన్ని కనుక్కోకపోతే, మీ జీవితంలో దేవుని చిత్తాన్ని దాటి వెళ్ళిపోయి ఉంటే, తిరిగి ప్రభు సన్నిధిలోనికి వస్తే తన పర్మిషన్ విల్ అని ఉందండి దేవుడిది. అనుమతించబడిన దేవుని చిత్తం. కొన్నిసార్లు అనుమతించబడిన దేవుని చిత్తంలో ఉన్నప్పుడు కనీసం దేవుని కృప మనకు తోడుగుంటుంది. తప్పిపోయిన నీవు తిరిగి వస్తే నీ బ్రతుకును మొత్తం, నీ సమయం మళ్ళీ నీకు తిరిగి రాదు. దేవుడు అనుకున్న ఉద్దేశాలని నీ పట్ల నెరవేరవు. కానీ దేవుడు నిన్ను క్షమించి నిన్ను స్వీకరించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నా జీవితం దేవుని చేతుల్లో ఉంది, ఆయన చిత్తము లేకుండా నాకేది జరగదు, ఆయన చిత్తము నా పట్ల ఉన్నప్పుడు నేను సంపూర్ణనవుతాను అన్న విశ్వాసం కలిగి ఉంటే మనం ధన్యులమవుతాం. ఈ రాత్రి సమయంలో ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానన్న దేవుడు ఒక అద్భుతాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. దయచేసి లేచి నిలబడదాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తాన్ని ఎరిగావా? దేవుని చిత్తంలో నడుస్తున్నావా? ప్రతి ఒక్కరూ తల వంచి ప్రార్థన చేద్దాం. మీరు తృప్తిపరచబడి వెళ్ళాలని, మీరు ఆశీర్వదించబడి వెళ్ళాలని, మీకు సమాధానం కలగాలని, మీ ఇబ్బందుల నుంచి విడిపించబడాలని, మీ సమస్యల నుంచి విడిపించబడాలని, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని ఈ రాత్రి మన మధ్య సంచరిస్తున్నాడు. నోరు తెరిచి ఒక చిన్న మాట చెప్దాం. ప్రభువా, ఈ రాత్రి నన్ను దర్శించు నాయన. నా బ్రతుకులో ఇప్పటికే చాలా సమయం వృధా అయిపోయింది. దేని నిమిత్తమై నీవు నన్ను పట్టుకున్నావో దానిని పట్టుకోవటానికి నేను ప్రయాసపడుటకు సహాయం చేయి. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తములో నీవు ఉన్నావా? విశ్వాస జీవితం నీవు కలిగి ఉన్నావా? ఇంకా ఇబ్బందుల్లో పడి, ఇరుకుల్లో పడి, పోరాటాల్లో పడి, భక్తిలో సాగలేక పడి లేచే క్రైస్తవ భక్తిని కలిగి, సంతుష్టి లేని క్రైస్తవ భక్తిని కలిగి నిన్ను నీవే నష్టపరుచుకుంటున్నావా? ఈ రాత్రి నీకు అద్భుతాన్ని జరిగిస్తాడు. సమాధానం లేని వారికి సమాధానమిచ్చి తన సాక్షులుగా చేయనట్లు పరిశుద్ధాత్ముడు నిన్ను దీవిస్తాడు. పరిశుద్ధుడా, ఒక్కసారి చేతులెత్తరని బిడ్డలను చూడు నాయన. నా బ్రతుకులు నెమ్మది లేదే,
నా బ్రతుకులో నిరుత్సాహం నన్ను ఏలుతుంది. ఆలోచించుకుంటూ ఒక విధమైన కృంగుదలకు, డిప్రెషన్కి నేను చోటిస్తున్నానే. నేను చేసిన తప్పులు నన్ను వెంటాడుతున్నాయి. నా గిల్టీ కాన్షియన్స్ నన్ను వెంటాడుతుంది. దేవా నాకు విడుదల ఉందా? దేవా నాకు సమాధానం ఉందా అని నీ సన్నిధిలో చేతులెత్తిన ప్రతి ఒక్కరిని చూడు నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కలవరపరిచే ఆత్మలను, నిరుత్సాహపరిచే ఆత్మలను, కృంగుదలకు కారణమైన ఆత్మలను పారుదోలుచున్నాము తండ్రి. నాకు నెమ్మది లేదని చెప్పువారు ఎక్కడో మీలో ఉండరు అని చెప్పినట్లు ఒక అద్భుతాన్ని జరిగించి, సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నవారు సమాధానకర్త అయిన ప్రభు చెంతకు చేరి నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయము. మన పూర్ణ హృదయంతో చివరిగా ప్రార్థించుకోబోతున్నాము. నాయనా, నీ చిత్తంలో నేను లేనయ్యా. నీ చిత్తంలో నేను సాగలేకపోతున్నానయ్యా. నీ చిత్తాన్ని ఎరగలేదయ్యా. నీకు లోబడతానేసయ్యా. ఈ రోజు నుండి నీ చిత్తాన్ని నాకు బయలుపరచు నాయనా అని ఆశించిన వారందరం మన 2 చేతులు పైకెత్తి ప్రార్థనలో ఏకీభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయనా, ఈ రాత్రి ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. మా తల్లి గర్భములో మా కొరకు నీవు ఎలాంటి గొప్ప తలంపులు కలిగి ఉన్నావో అవి వీరందరి పట్ల నెరవేరాలి నాయన. వీరందరి పట్ల నీకు మేలైన తలంపులే కానీ కీడైన తలంపులు లేవు కదా. మేము యోగ్యులుగా ఉండాలని, మేము నీ సాక్షులుగా ఉండాలని, మేము ఆశీర్వదించబడాలని, మేము సంతోష సమాధానాలతో ఉండాలని నీవు ఆశించి మా కొరకు ప్రాయశ్చిత్త బలిగా నీ ప్రాణాన్ని శిలువలో ఇచ్చున్నావు కదా. మా శాపాన్ని ఏనాడో నీవు కొట్టేశావు కదా. ఈ రాత్రి మా మీద ఉన్న ప్రతి శాపమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సిలువకు అంటిస్తున్నాము తండ్రి. నీ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించము నాయన. అతడు చేయునదంతయు సఫలమగును అన్న మాట మా పట్ల నెరవేరడానికి సహాయం చేయము తండ్రి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న దీవెన మా అందరికీ దయచేయము నాయన. ఎలాంటి ఆశలతో, ఎలాంటి కోరికలతో, ఎలాంటి సమస్యలతో, ఎలాంటి అవసరతలతో నీ బిడ్డలు ఎక్కడికి వచ్చినారో అవన్నీ తీర్చబడి వెళ్ళడానికి, నీ వాగ్దానాలతో వెళ్ళడానికి, నీ సమాధానముతో వెళ్ళడానికి, నీ అభిషేకముతో వెళ్ళడానికి సహాయం చేయము నాయన. బయటికి వెళ్ళినప్పుడు నూతన సృష్టిగా నీ సాక్షులుగా బ్రతుకుటకు, చేయునంతా దీవించబడి ఆశీర్వదించబడుటకు, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరల మేము ఈ భూలోకంలో కలుసుకున్నటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.